హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. మోనెక్స్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఈ లింక్ మోనెక్స్ యాప్కు సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. దానికి సంబంధించినటువంటి రెఫరల్ ఇన్విటేషన్ కోడ్. ఓకేనా? యాప్ లింక్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు డౌన్లోడ్ అని అడుగుతుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఎనీవే అని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ అని క్లిక్ చేసుకోండి. ఓపెన్ అని క్లిక్ చేసుకున్న తర్వాత ప్యాకేజ్ ఇన్స్టాలర్ అండ్ బ్రౌజర్ అని అడుగుతుంది. ప్యాకేజ్ ఇన్స్టాల్ అని క్లిక్ చేసుకోండి. జస్ట్ వన్స్ అని క్లిక్ చేయండి. జస్ట్ వన్స్ అని క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాలర్ క్యాన్సల్ అంటే ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ అలో అని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంతకు ముందుకే ఈ వ్యాలెట్ని క్రియేట్ చేసుకున్నట్టయితే యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్తగా మీరు వ్యాలెట్ని క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేసుకోండి. ఓకేనా? కొత్త వారికి ఇప్పుడు చూపిస్తున్నా కాబట్టి క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. ఈ యొక్క బ్రాకెట్స్లో టిక్ మార్క్ చేయండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసుకోండి. ఈ యొక్క పాస్వర్డ్, ఈ 12 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అక్షరము పొల్లు పోకుండా, ఎక్కడ కూడా మిస్టేక్ చేయకుండా వీటిని ఒక డైరీలో రాసి పెట్టుకోండి. లేదా మెయిల్లోనైనా ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోండి. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ వార్డు 3 దాంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. మూడో ఆప్షన్ ఏదైతే అది దాని మీద క్లిక్ చేసుకోవాలి. వార్డు ఇక్కడ 8వ వార్డు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 8వ వార్డు ఏదైతే అది క్లిక్ చేసుకోవాలి. 9వ వార్డు ఏ వార్డు ఉంటే ఆ వార్డుని క్లిక్ చేయాలి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 7వ వార్డు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందరికీ ఇదే విధంగా ఉండదు, ఇదే విధంగా రాదు. కొందరికి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది, 9 వచ్చింది, 7 వచ్చింది నాకు. కానీ మీకు 1, 4, 8 ఇక్కడ 7 ఇట్లా కొందరికి కొన్ని తీర్లు రావడం జరుగుతుంది. యథావిధిగా ఒకే తీరుగా నేను చూపించిన విధంగానే రాకపోవచ్చు. ఓకేనా? దీంట్లో ఏ ఆప్షన్ అయితే మనకు ఇంతకు ముందుకున్నటువంటి పేజీలో ఏ విధంగా అవుతుందో అదే వార్డుని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ముందు పేజీలో ఏవైతే ఉన్నాయో ఆ వార్డ్స్ని క్లిక్ చేసుకోవాలి. 3 వార్డు ఇది ఉంది, అండ్ 8 వార్డు ఇది ఉంది, అండ్ 9 వార్డు ఇది ఉంది, 7 వార్డు ఇది ఉంది. ఓకేనా? ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసుకోండి. కంటిన్యూ అని క్లిక్ చేసుకోగానే ఈ విధంగా పాస్వర్డ్ అనేది అడుగుతుంది. క్రియేట్ పాస్వర్డ్, మీకు నచ్చిన పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. కంటిన్యూ అని క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఈ యొక్క పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసుకోండి. కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా పేజీ అనేది వస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అన్నట్టుగా రావడం జరిగింది. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. కేవైసీ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఫుల్ నేమ్ ఇవ్వండి. రెఫరల్ కోడు, నా యొక్క కోడు దాసరి మధు అని వచ్చింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మెయిల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయండి. వెరిఫై అని క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ కంప్లీటెడ్ అని క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పూర్తి పేరు ఇస్తారు, తర్వాతకి వెరిఫికేషన్ కోడ్ ఇచ్చారు, అండ్ మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు, అండ్ మెయిల్ ఐడి ఇచ్చారు. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. మెయిల్కు వచ్చిన ఓటీపీని 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మెయిల్కు ఓటీపీ రాకపోతే 1 2 3 4 5 6 అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇది రిజిస్ట్రేషన్ టోటల్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? రిజిస్ట్రేషన్ టోటల్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి టోటల్ క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అండ్ ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసి పెట్టుకోండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. 12 వర్డ్స్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. డైరీలో కానీ ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎప్పటికప్పుడు మోనెక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మోనెక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ కాని వారు ఉంటే జాయిన్ కండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి మీకు వచ్చినటువంటి సమస్యను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.